ఆయన చెప్పారు గాడ్ ఫాదర్ అని, అది సంపత్ నంది దగ్గర ఉండింది టైటిల్. ఆయన అడగంగానే చిరంజీవి గారికి ఇచ్చేశారు. ఒక కరెక్ట్గా రిలీజ్కి 1 month ముందు పారామౌంట్ నుంచి నోటీస్ వచ్చింది, గాడ్ ఫాదర్ అనే టైటిల్ మీరు పెట్టకూడదని. ఎందుకంటే 1990లో వాళ్ళు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేస్తున్నారు ఇండియాలో. సరే, లీగల్ నోటీస్ 1 month బిఫోర్ వస్తే మేమేమో అన్నీ గాడ్ ఫాదర్ అని రిజిస్టర్ చేసాం. తర్వాత వాళ్ళతో ఒక నెగోషియేషన్ లెటర్ పెట్టాం. ఇండియాలో తెలుగులో ఏమో మాకు గాడ్ ఫాదర్ టైటిల్ ఇక్కడ ఉంది, హిందీలో ఏమో మెగాస్టార్ గాడ్ ఫాదర్ అని ఉంది, ఇంగ్లీష్లో ఏమో గాడ్ ఫాదర్ అనే టైటిల్ మీరు ఫారిన్ కంట్రీలో వాడకూడదు అన్నారు. సరే, అక్కడ మెగాస్టార్ చిరు 153 గాడ్ ఫాదర్ అని టైటిల్లో అది చేంజ్ చేసాం. ఆడ పంపించేటప్పుడు ప్రింట్లు కానీ అన్నీ హిందీలోకి వచ్చి మెగాస్టార్ గాడ్ ఫాదర్, ఇక్కడ గాడ్ ఫాదర్ సింపుల్గా తమ్మని చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. 1 month ముందేమో మాకు ఫారెన్ కంపెనీ నుంచి నోటీసు. ఒక ఫారెన్ కంపెనీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఢిల్లీ లాయర్లు నోటీస్ పంపించారు. మా అడ్రస్ ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా ఇంత పని పెట్టానా ప్రసాద్ గారికి, నిజంగా చాలా హార్ట్ హ్యాపీ. అసలు మీకు తెలియదు, ఇంటర్వ్యూ చిరంజీవి గారు చూస్తున్నా కూడా నవ్వుతూ ఉంటారు. ఉండండి ఒక్క నిమిషం, బికాస్ మా ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఈయన ఉండండి సార్, నేను వాకాడప్పారావు గారు ఈయన అసలు పరిగెడుతూనే ఉంటాం అనమాట. పార్క్ అయితే నుంచి ప్రసాద్ వరకు పరిగెడుతూనే ఉన్నాం లాస్ట్ 8-9 monthsగా. థ్యాంక్ యూ సార్, హార్ట్ చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈరోజు యూ మేడ్ మై డే సార్, యూ మేడ్ మై డే. ఇంకా అవ్వలేదు, ఇంకా నోటీసులు ఉన్నాయి. సరే, ఫైనల్గా అది ఒక రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ కావాలని తిరుపతిలో మా ఇంటి అడ్రస్ పట్టుకొని కూడా ఢిల్లీ నుంచి నోటీస్ వచ్చింది. చౌదరి గారికి నోటీస్ వచ్చింది. అసలు అంటే అడ్రస్లు వాళ్ళకి ఎలా తెలిసాయి అనేది కూడా మాకు అర్థం కాని క్వశ్చన్ వచ్చింది. నేను ఇవ్వలేదు. సరే, ఫైనల్గా ఇంకో రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎవరైతే తెలియదండి, మాకు టెన్షన్ అయితే ఉంది. కరెక్ట్గా సెప్టెంబర్ 22వ తారీఖున ఇంకో లెటర్ పంపించారు. మీ అందరి దగ్గర నుంచి కన్ఫర్మేషను సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వాలని. అందరం చేసి వాళ్ళకి 27వ తారీఖు చేరిస్తే 28వ తారీఖు మాకు క్లియరెన్స్ వచ్చింది. అంటే వారం ముందు మాకు క్లియరెన్స్ వచ్చింది. ఈయనేం సింపుల్గా టైటిల్ పెట్టాడు, వెళ్ళాడు. పాపం అడిగంగానే సంపత్ నంది రాధామోహన్ గారు టైటిల్ ఇచ్చేశారు. తర్వాత 1 month ముందు నోటీస్ వచ్చి టైటిల్ మార్చాల్సిన పరిస్థితి వస్తుందని రకరకాల టైటిల్ కూడా మళ్ళీ అన్నీ రిజిస్టర్ చేసుకున్నాం. అంటే ఇంకా ఎన్ని ఛాంబర్లోనే ఉన్నాయనుకోండి. అంటే ఒక ఫారెన్ కంపెనీతో మనం ఫైట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు 1990లోనే దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు ఇండియాలో. చేసుకున్నప్పుడు ఈ ఒక్కొక్క కంట్రీలో కూడా వాళ్ళకి అన్ని రైట్స్ వాళ్ళకే ఉంటాయి. అందువల్ల లక్కీగా దాన్ని సహకరించిన పారామౌంట్ కంపెనీ వాళ్ళకు కూడా మాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.